సెకండ్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్ 1, 2026 నుంచి విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ గెజెట్ విడుదల చేసింది. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను విశాఖ జోన్ పరిధిలోకి తీసుకొచ్చింది కేంద్రం. రాయగడ డివిజన్ పరిధిని స్పష్టీకరణ చేస్తూ కేంద్రం గెజెట్ విడుదల చేసింది. సెకండ్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్ 1, 2026 నుంచి విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ గెజెట్ ను విడుదల చేసింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. రైట్ నరసింహ, చెప్పండి. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను విశాఖ జోన్ పరిధిలోకి తీసుకొచ్చింది కేంద్రం. రాయగడ డివిజన్ పరిధిని స్పష్టీకరణ చేస్తూ కేంద్రం గెజెట్ ను విడుదల చేస్తుంది. దీనిపై మరింత సమాచారం ఒక కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. రైట్ నరసింహ, చెప్పండి. ఇప్పుడే విశాఖలోని రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ అయితే ఇప్పటికే గెజెట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఉత్తర్వులు అయితే కేంద్రం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన విషయం ఇప్పటికే తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోని అయితే గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవలే ఏదైతే రైల్వే జోన్ కేంద్ర విశాఖ సిరిపురం కూడలు ఉన్నటువంటి 6 కార్యాలయాన్ని కూడా సందర్శించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ చేయడంతో ఒకసారిగా సర్వత్రా స్థానికంగా ఉన్నటువంటి హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఈ తరుణంలో 2026 జూన్ 1 నుంచి కూడా ఈ యొక్క విశాఖ కేంద్రం సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కూడా అందులో ఈ యొక్క గెజెట్ నోటిఫికేషన్ లో పేర్కొంది. అయితే చూస్తుంటే విఎంఆర్డీఏ డెక్కలోని 2 అంతస్తుల్లో, అదే విధంగా 6, 7 అంతస్తుల్లో దక్షిణ కోస్తా రైల్వే జీఎం తాత్కాలిక కార్యాలయం కూడా ఏర్పాటు చేశారు. అదే క్రమంలో జూన్ 1 నుంచి కూడా ఈ కార్యకలాపాలు ప్రారంభించడానికి కూడా ఇప్పటికే అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ ఈ రోజు గెజెట్ నోటిఫికేషన్ ఏర్పాటు చేయడంలో కూడా అధికారులు కూడా ఈ యొక్క విధుల్లో కూడా ఎంతో కూడా అప్రమత్తంతో ఈ యొక్క సన్నాహాలు చేస్తున్నారు. అది చూస్తుంటే గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లు కూడా విశాఖ జోన్ పరిధిలోకి కూడా ఈ కేంద్రం అయితే తెచ్చింది. అది చూసినప్పుడు దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే నుంచి కూడా కొన్ని ప్రాంతాలను దక్షిణ కోస్తా రైల్వే జోన్ గా ఏర్పాటు చేశారు. రాయగడ డివిజన్ ని కూడా చూస్తుంటే రాయగడ డివిజన్ పరిధిని కూడా స్పష్టీకరణ చేస్తూ కూడా గెజెట్ విడుదల చేసింది. ఈ గెజెట్ లో కూడా ఈ యొక్క అంశం కూడా ఉందని చెప్పొచ్చు. అయితే ఇచ్చాపురం, దువ్వాడ, విజయనగరం సెక్షన్లు విశాఖ డివిజన్ కూడా బదిలీ చేశారు. అదేవిధంగా నుప్పడ, పల్లకిమిడి, బొబ్బిలి, సాలూరు సెక్షన్లను కూడా విశాఖ డివిజన్ కూడా బదిలీ చేశారు. సింహాచలము, వడ్లపూడి, అదేవిధంగా విశాఖ జగ్గయ్యపాలెం విశాఖ డివిజన్ కూడా కలుపుతూ కూడా ఈ గెజెట్ లోని విలీనం చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలుస్తుంది. రాయగఢ నుంచి కొన్ని సెక్షన్లు కూడా విశాఖ డివిజన్ కు దక్షిణ కోస్తా రైల్వేలో కూడా విలీనం చేశారు. అదేవిధంగా కోరాపుట్టు, కిరండోల్ లైన్లను కూడా విశాఖ రాయగఢ డివిజన్ కూడా సంయుక్తంగా కూడా ఈ యొక్క గెజెట్ లోని కేటాయించినట్టుగా తెలుస్తోంది. రాయగఢ నుంచి విశాఖ డివిజన్ గా 463 కిలోమీటర్ కలుపుతూ ఈ యొక్క దక్షిణ కోస్తాలో విలీనం చేశారు. అదేవిధంగా గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లు కూడా విశాఖ జోన్ పరిధిలోకి కూడా తీసుకొచ్చారు. అదేవిధంగా 2019 ఫిబ్రవరిలో ఈ కేంద్రం ఈ జోన్ ఏర్పాటుపై కూడా ప్రత్యేక ప్రకటన చేసిన సంగతి మనకు తెలిసిందే. అదేవిధంగా చూసుకుంటే తర్వాత అది ముందుకు కూడా సాగలేదు. చివరికి 2025 జనవరిలో డిపిఆర్ కు ఆమోదం తెలిపి అదే నెలలో జోనల్ కార్యాలయం భవనానికి కూడా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా కూడా శంకుస్థాపన చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అదేవిధంగా చూసుకుంటే తాజాగా కీలకమైన గెజెట్ నోటిఫికేషన్ రావడం ద్వారా అధికారికంగా కార్యకలాపాలు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ జోన్ కార్యకలాపాలకు కీలక అధికారులు కూడా ఇప్పటి పూర్తి చేశారు. అదే చూసుకుంటే ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజనీర్, ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్, ప్రిన్సిపల్ పర్సనల్ ఆఫీసర్, ప్రిన్సిపల్ చీఫ్ ఫైనాన్షియల్ అధికారులు కూడా
ఇప్పటికే అధికారులు నియమించినట్లు కూడా తెలుస్తుంది. అది చూసుకుంటే ఇతర డివిజన్ల నుంచి కూడా ఆప్షన్లు కోరగా 3,000 మంది విశాఖ జీఎం కార్యాలయ పరిధిలో పనిచేయడానికి కూడా ఆసక్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా చూసుకుంటే జీఎం కార్యాలయం అది ఏదైతే ఇప్పుడు చూస్తున్న కార్యాలయంలో 1,200 మంది అవసరం ఉండగా జోన్ అంతటా కూడా 17,000 మంది వరకు పనిచేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా కూడా ఈ యొక్క గజెట్ నోటిఫికేషన్ విడుదలవడంతో కూడా సర్వత్రా ఉత్తరాంధ్ర నుంచి కూడా విశాఖ వాసులు కూడా సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. థ్యాంక్ యూ నరసింహ.